ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడికి పారిపోతున్నావు? సెంట్రీ సెంట్రీ సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. సార్ నన్ను అన్యాయంగా ఇక్కడ ఇరికించారు, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, చూస్తూ నిలబడ్డారేం? పట్టుకోండి, నన్ను వదిలేయండి. సార్ సార్ నన్ను వదిలిపని చెప్పండి సార్. నా పేరు మౌనిక కాదు, నా పేరు చంద్రిక సార్. అసలు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. సార్ నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నన్ను చంపేయండి సార్. ఏయ్, మమ్మల్ని మోసం చేసి పారిపోవడానికి నీకు ఎంత ధైర్యమే? సార్ నీరసంగా పడుంది కదా అని చూడ్డానికి లోపలికెడితే మమ్మల్ని సెల్లో లాక్ చేసి తప్పించుకుంది సార్. నీకు మాటలతో చెప్పాం వినలేదు, బెదిరించాం ఆగలేదు. నీకు అసలు ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాం. వార్డెన్ సార్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ తను పారిపోవాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఓకే సార్. సార్ రావే సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. సార్ సార్ నేను మౌనికని కాదు సార్, నా పేరు చంద్రిక సార్. సార్ అయ్యో నా మాట వినండి, నేను నిజంగా మౌనికని కాదు. ప్లీజ్ నన్ను బయటికి పంపించండి. అట్లీస్ట్ ఒక ఫోన్ మాట్లాడుకునే అవకాశమైనా ఇవ్వండి ప్లీజ్. ఫోన్ కావాలా? ఇస్తాను, తీసుకో. ఏయ్ ఫోన్ ఇవ్వు. మమ్మల్ని మోసం చేసి పారిపోవాలని చూస్తావా? నీకు కాళ్ళు చేతులు విరిచేస్తే ఎలా పారిపోతావో చూస్తాను. నేను చెప్పేది ఒక్కసారి వినండి, నేను చెప్పేది వినండి. అమ్మా అమ్మా ఏందమ్మా ఏడేం చేస్తా ఉండవు? ఈ సమయంలో ఏదో మాట్లాడాలంటున్నావు, ఏంది? ఏం మాట్లాడాలా? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏమైనది? బాగానే ఉండవు కదా, ఏ లోటు లేకుండా అన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకేంది? నాకు మొదటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇదిగో ఇది. అసలు దీని మెళ్ళో ఎందుకు కట్టించారు? ఇది ఇది నాకు ఎంత ఇరిటేషన్ గా ఉందో తెలుసా? ఆ తాళి పడకపోతే నువ్విడ ఉండేదానివే కాదు. ఆ తాళి నీ మెడలో ఉండడం వల్లే నువ్వు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నావు. అది చూడ్డానికి 4 గ్రాముల బంగారం కావచ్చు, దానివల్ల కోట్ల రూపాయల ఆస్తి చేరబోతున్నది. మీ ఆస్తితో పాటు మీ కొడుకు టార్చర్ ఒకటి ఎక్కువ అవుతోంది. మాట్లాడితే చాలు వచ్చి ఫస్ట్ నైట్ అంటూ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. నేను జైలు శిక్ష నుండి తప్పించుకోవాలని వచ్చానే కానీ మీ కొడుకు దగ్గర దొరికిపోవాలని కాదు. ముందు అతన్ని కంట్రోల్లో ఉండమని చెప్పండి. వాడు చంద్రికని ఇష్టపడ్డాడు. చంద్రికని పెళ్లి చేసుకుని ఆస్తికి వారసుడు కావాలని కోరుకున్నాడు. నిన్ను చూసి చంద్రిక అనుకుంటా ఉన్నాడు. అందుకని వాడితో కలిసి కాపురం చేయమంటారా? మీరు అతన్ని ఎలా కంట్రోల్ చేస్తారో నాకు అనవసరం, కానీ నా దగ్గర మాత్రం లైన్ క్రాస్ చేస్తే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. బీ కేర్ఫుల్. సరే, ఆడి సంగతి ఇడిచిపెట్టు, అది నేను చూసుకుంటాను. ఇది చెప్పాలని పిలిపించినావా? అలాగే ఆ భరత్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయండి. అయినా ఆ చంద్రిక అతని వైఫ్ అని తెలిసిన తర్వాత కూడా అతన్ని ఇక్కడే ఉంచటం మీనింగ్లెస్. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయటం అంత కష్టమేమీ కాదు. అది చేయటానికి చాలా మంది లాయర్సే ఉంటారు. దానికి అతనే ఏమీ అవసరం లేదు. ఆ భరత్ బయటికెళ్తేనే డేంజర్ అమ్మే. వాణ్ణి కావాలనే ఇడ ఉంచినా. వాడు చంద్రిక ఎందుకిలా చేస్తుందా అనే అయమయంలో ఉండడమే మంచిది. అది దాటిగాని ఆలోచించాడంటే మొత్తం అంతా తెలిసిపోతాది. ఆ ఆస్తి మన చేతికొచ్చేదాకా వాణ్ణి ఈయన్నే ఉండనియాలా.
వాడికి ఏం అర్థం కాకుండానే ఉండాలా. ఈ మధ్యలోనే మనం అనుకున్నది అయిపోతాది. ఆస్తి చేతికి దొరికినాక ఆడెవరో మనమెవరో. కానీ అతను ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. నా బిహేవియర్ మీదనే తనకి అనుమానం వచ్చింది. సో నేను ఎవరో ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంత దూరం వస్తే వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటా. నువ్వేం దిగులు పడగాకు. నువ్వెళ్ళు. అది కాదు, నేను చెప్తా ఉన్నాను కదా, నువ్వెళ్ళు. ఓపెన్ చేయి. సరే సార్. ఏయ్, జైలర్ గారు వచ్చారు, లేగో. ఏయ్, నిన్నే. ఆ అమ్మాయికి మంచినీళ్ళు ఇవ్వు. ఓకే సార్. తాగు. నువ్వు బయటికి వెళ్ళు. అలాగే సార్. చూడు, అనవసరమైన ప్రయత్నాలు చేసి ఇలా చావు దెబ్బలు తినడం నీకు అవసరమా? నీ మంచి గురించే చెప్తున్నాను. శిక్ష పూర్తయ్యేంత వరకు కాస్త కంట్రోల్లో ఉండు. ఇలాంటి వేషాలు వేసావంటే నీకు పడిన శిక్ష మరింత పెరుగుతుంది కానీ తగ్గదు. నువ్వు చదువుకున్న దానివి, అమెరికాలో ఉండొచ్చావు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావంటే నీ మీద ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. నన్ను చంపేయండి సార్. అవును సార్, నన్ను ఇలా ఉంచడం కంటే నన్ను చంపేయండి. ఈ బ్రతకడం కంటే నాకు చచ్చిపోవడమే ఆనందంగా ఉంటుంది. నిన్ను చంపాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ ఇక్కడ నువ్వు చావాలన్నా ఆ అవకాశం మాత్రం ఇవ్వను. ఎందుకంటే నువ్వు పోతే నేను సమాధానం చెప్పాలి. నా ప్రాణం కంటే మీకు మీ ఉద్యోగమే ముఖ్యమంటున్నారు. మంచిదే సార్, కానీ ఆ జాబ్ని మీరు సరిగా చేస్తున్నారో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సార్. నేను ఎవరో ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. సరే, నేను ఇక్కడే ఉంటాను. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. బార్ కౌన్సిల్లో నా పేరు ఎన్రోల్ అయి ఉంటుంది. నా పేరు చంద్రిక, నా భర్త పేరు భరత్. కావాలంటే వెళ్ళి కనుక్కోండి సార్. నాకు ఒక చిన్న పాప ఉంది సార్. మాటలు కూడా రాని చిన్న వయసు. నేను కనిపించకపోతే కనీసం అన్నం కూడా తినదు సార్. అక్కడ నా భర్త, నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నన్ను బయటికి పంపించొద్దు సార్. వాళ్ళకి ఒక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నా భర్త మొత్తం లీగల్ గా ప్రూవ్ చేస్తారు. అయిందా? ఇంకేమైనా మిగిలిందా? అయ్యో సార్, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు అర్థం కావడం లేదు. దీనంతటికి ఆ వీరభద్రం అనే వ్యక్తే కారణం. వీరభద్రమా? ఆయన ఎవరు? సార్, నేను రాయలసీమలో ఉన్న ఒక ఊరికి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. షట్ అప్! నీ పిచ్చి వాగుడంతా వినడానికి రాలేదు. నేను చెప్తుంది జాగ్రత్తగా విను. నోరు మూసుకొని ఉంటే కాళ్ళు చేతులు పనిచేస్తూ బ్రతుకుతావు. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఏ పార్టీకా పార్టీ విరిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోతావు. ఆలోచించుకో. వార్డెన్ సార్.
కన్నీరు కారే నీ ఆశలారే కన్నీరు కారే నీ ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే. అమ్మా, మీరు చెప్పినట్టే ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. కొన్ని పొలాలకి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ రావాలి. అదేంది బాబు? అంటే కొన్ని పొలాలు దేవుడి మాన్యాల్లో కలిసి ఉన్నాయని అబ్జెక్షన్ ఉంది. దాని క్లియరెన్స్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టాను. అవి రాగానే 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బాబు, మీ అమ్మగారు వస్తుండారు. ఇదేంటి, అమ్మ మళ్ళీ వచ్చింది? రండి. అమ్మా, నువ్వు వచ్చావేంటి? సిఐ గారితో వచ్చు, ఏమైందమ్మా? నేను నీతో మాట్లాడడానికి రాలేదు. సిఐ గారు, నా కోడలు కనిపించకుండా పోయింది. తను ఇక్కడికే వచ్చింది. నాకు వీళ్ల మీదనే అనుమానం ఉంది. అందుకే మీకు కంప్లైంట్ ఇచ్చాను. యాక్షన్ తీసుకోండి. ఏమంటుండారండి? మీ కోడలేంది ఈడకి రావడం ఏంది? మీరు మాట్లాడేది రుద్రాణి గురించా? ఆ ఎమ్మి లోపలే ఉండాది, పిలుస్తాను. నేను మాట్లాడేది చంద్రిక గురించి. అమ్మా, ఏంటమ్మా ఇది? ముందు నువ్వు ఇంటికెళ్ళు. నేను వెళ్ళనురా. చంద్రిక విషయం తేల్చుకోవాలి. చంద్రికని వీళ్ళు ఏదో ఒకటి చేసి మార్చేశారు. చంద్రిక లేకుండా నేను వెళ్ళను. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇక్కడ నువ్వు ఇష్యూ చేయకు. సిఐ గారు, సారీ టు బాదర్ యూ. మా అమ్మతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. తను మీకు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా నేను మాట్లాడతాను. అది నేనెందుకు వెనక్కి తీసుకోవాలి? నేను నా కోడల్ని కలిసి తనని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను. ఏందమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను. నా కోడల్ని పట్టుకొని నీ కోడలు అంటావింది? మొన్నొచ్చినప్పుడు మాట్లాడింది కదా, సాలేదా? అదే నా అనుమానం కూడా. అసలు నా కోడల్ని మీరే ఏదో చేశారు. మా చంద్రిక అలా మాట్లాడి మనిషే కాదు. అమ్మా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, పద. రేయ్ భరత్, నువ్వు వాగు బాబు. ఇప్పుడేందమ్మా నువ్వనేది? మీ కోడల్ని మేమేదో చేసినాము అంటావు, చంద్రిక మీ కోడలు అంటావు. అంటే ఇప్పుడు చంద్రికతో మాట్లాడిస్తే సరిపోతుందా? సరే, తనని రమ్మనండి. నిజాలు అవి బయటపడతాయి. సరే, అట్నే మాట్లాడండి. మీకు ఎవరు కావాలంటే వాళ్ళతోనే మాట్లాడండి. అమ్మా, మీరు కూడా ఏంటండి? నాకేందయ్య భయం? మీ అమ్మేదో పోలీసులను తీసుకొచ్చింది కదా, ఎవరితో మాట్లాడుతుందో మాట్లాడి. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, నాకేంది భయం? ఎవరిని పిలవాలి? నా పెన్విట్నా? నా కోడల్నా? ఎవరితో మాట్లాడేది మీ అమ్మ? పిలవాలనా? ఏందప్పా జైలరు, ఫోన్ కూడా లేకుండా సరాసరి ఇంటికే వచ్చున్నావు. సరే ఇట్రా. రండప్పా. ఏందప్పా, ఏమైనది? ఏమైంది అంటారేంటి సార్? ఆ అమ్మాయి చంద్రిక అక్కడ నానా గొడవ చేస్తుంది. ఎంత కొట్టినా సరే తను మాత్రం లొంగడం లేదు. ఇప్పటికి 2 సార్లు పారిపోవాలని చూసింది. రోజు తనని కాపలా కాయటానికి 2 సెంట్రీలని స్పెషల్గా పెట్టాల్సి వస్తుంది వీరభద్రం గారు.
ఒక్క ఆడది మీ కాడ నుంచి తప్పించుకొని పోవాలని చూస్తా ఉండదని నాతో వచ్చి చెప్తా ఉండారా? అదేదో పెద్ద సమస్యలాగా చెప్తా ఉండారే. కాళ్ళు చేతులు ఇరిసేసి లోన పడేస్తే అడిగేవాళ్ళు ఎవరప్పా? సార్, బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లే అయితే మాటలతో బెదిరించి ఒక్కసారి కోటింగ్ ఇచ్చామంటే కంట్రోల్లో ఉంటారు. కానీ తను వ్యక్తిత్వం గల మనిషి సార్. పైగా చదువుకున్న మనిషి, లాయరు. రేపు నిజంగా తనకేదైనా జరిగితే నేను సమాధానం చెప్పాలి. ఇది పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది సార్. మీరు దీన్ని ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి. ఎంతకాలం అని తనని అక్కడ ఉంచాలి? బ్రతికున్నంత కాలం అక్కడే ఉంచాలి, అక్కడే బ్రతకాలి, అక్కడే చావాలి. అది బయటికి రాకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు? లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది? 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆ 10 ఏళ్ల తర్వాత తను బయటకు వస్తుంది అంటే అప్పుడొచ్చి మళ్ళీ నా లైఫ్ని డిస్టర్బ్ చేస్తుందా? అయితే దాన్ని అక్కడే చంపేయండి. ఏమన్నావు? చంపేయాలా? ఏంటి, ఓ మనిషిని చంపటం అంటే అంత తేలికనుకున్నావా? అది జైల్లో. నువ్వు బయటికి రావడానికి ఛాన్స్ ఇచ్చాను కదా అని తనని చంపటం నా పని అనుకోవద్దు. నాకు ఈ చంద్రిక క్యారెక్టర్ బాగా నచ్చింది. నేను ఇందులోనే ఉండిపోతాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ చంద్రిక మళ్ళీ బయటికి రాకూడదు. తన జీవితం అక్కడే క్లోజ్ అవ్వాలి. దాట్స్ ఆల్. అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళమ్మా. ఈడ నువ్వు మాట్లాడడం ఎవరైనా చూసినారంటే రచ్చైపోతుంది. నువ్వు సరే, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ మౌనిక క్యారెక్టర్ ఉండకూడదు. చంద్రిక ఒక్కతే ఉండాలి. ఆ చంద్రికని నేనే కావాలి. డూ యు అండర్స్టాండ్? నేను చెప్తాలేమ్మా, నువ్వు చూడండి జైలర్ గారు, మీరు ఏదోలాగా ఆ చంద్రికని బయటికి రాకుండా, అది నోరెత్తకుండా చూడండి. ఈలోగా ఆస్తి నా చేతికొస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనో నేను చెప్తాను. నువ్వు అలాగేనండి, కానీ ఏం చేసినా కాస్త త్వరగా చేయండి. ఇన్స్పెక్షన్ వచ్చింది అంటే రిస్క్ అయ్యే అవకాశం ఉంది. అట్నే నేను చూసుకుంటాను. నువ్వు ఏంటి, ఆవిడ మళ్ళీ వచ్చిందా? అవునమ్మా, వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉండాది. ఆవిడ కోడలు ఈడకొచ్చిందంట, అది నువ్వేనంట, నువ్వేదో మారిపోయినావంట. కొంప తీసి కనిపెట్టేసిందా? పోలీసుల్ని తీసుకుని వచ్చినాదమ్మా. పోలీసులా? పోలీసులు ఎందుకు వచ్చారు? అది నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వు రా అమ్మే. నేనా? నేనొచ్చి ఏం మాట్లాడాలి? అసలు ఆవిడ లోపలికి ఎందుకు రానిచ్చారత్తయ్యా? చెప్పినా కదమ్మీ, పోలీసుల్ని తీసుకొచ్చినది అని. ఆ ఎమ్మిని బయటికి పంపించలేక కాదు, మొన్న చెప్పి పంపించినా మళ్ళీ వచ్చుండాది. ఈసారి మళ్ళీ ఇంటి వైపుకు రాకుండా మనం గట్టిగా సమాధానం చెప్పాలా? నువ్వు రా అమ్మా, రామీ. ఈవిడ చాలా ప్లాన్డ్ గానే వచ్చింది. మనం ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే నేను చంద్రికని కాదు అని తెలిసిపోతుంది. ఇదిగో నా కోడలొచ్చి మీ ముంగటే నిలబడినది. ఇందాకేదో అంటుండారు కదా, ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడతారో. ఏం చంద్రిక, నేనెవరో నీకు తెలీదా? నువ్వెవరి కోడలివి? నా కోడలివా? ఈ ఇంటి కోడలివా?
ఏమ్మా మీరెవరు? మీనాక్షి గారి కోడలు ఇంటికొచ్చి ఇప్పుడు వాళ్ళెవరో తెలియనట్టు మాట్లాడుతుంది అంటున్నారు. తన కోడల్ని మార్చేశారని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. మీరేమంటారు? ఆవిడ కోడల్ని ఏం చేశారు? అసలు మీరెవరు? నేను చంద్రికని కాదు అని మీరు ఎలా అంటారు? మీ దగ్గర అలా అనడానికి ఎవిడెన్స్ ఉందా? నేనే చంద్రికని. నువ్వు చంద్రికవైతే నేనెవరో తెలియనట్టు ఎలా మాట్లాడావు? నా వైపు చూసి, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. నువ్వు నా కోడలివా కాదా? ఒకవైపు భరత్, మరోవైపు మీనాక్షి, మరోవైపు రుద్రాణి. ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడే ఉంటే నేను దొరికిపోయేలా ఉన్నాను. ఈ తలనొప్పి లేకుండా నిన్ను సిద్ధుని దూరంగా పంపించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాను. మీ ఇద్దరు కొన్ని దినాలు బయటికి పోండి. సరే, ఏదో ఒకటి చేయండి.